హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామని అంటే డివిజిబిలిటీ అంటే ఏంటిది, రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటిది, అండ్ మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటో చాలా క్లియర్గా చెప్తాను. ఇది నెంబర్ థియరీలో ఉన్నటువంటి టాపిక్ అండ్ మనకి ఎంఎస్ఎఫ్లో ఉన్నటువంటి టాపిక్. ఎంఎస్ఎఫ్లో మనం చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసాము, ఇది ఇంకొక వర్షన్. కాబట్టి వీడియోని ఎవరెవరికైతే ఎంఎస్ఎఫ్ ఉందో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బట్ లైక్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి. చూడండి, ఇక్కడ డివిజిబిలిటీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా చెప్పాలంటే డివిజిబిలిటీ అంటే ఏంటిది ఆల్రెడీ నేను దీని ముందు క్లాస్లో చెప్పాను అండ్ విత్ థియరమ్స్ కూడా ప్రూవ్ చేశాము, రైట్? ఏమంటున్నాను ఇక్కడ, ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్ అనుకుంటే ఏం కావాలంట, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ దెన్ వి సే దట్ ఏ డివైడ్స్ బి. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇంటీజర్ సి అయ్యే విధంగా బి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎగ్జిస్ట్ అయితే నేనేమంటాను, ఏ ఈజ్ ఎ డివైజర్ ఆర్ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఏ అనేది డివైజర్ ఆఫ్ బి ఆర్ ఫ్యాక్టర్ ఆఫ్ బి అని కూడా అంటాము, అవునా? దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా రాస్తాం, A/B. ఏ డివైడ్స్ బి అంటే ఏంటిది ఇక్కడ, ఇప్పుడు చూడండి 3 డివైడ్స్ 9 అన్నాను అంటే 9 is divisible by 3. ఎలా చూడండి, ఇక్కడ 9 is divisible by 3 అంటే మీరు ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తారు అని అంటే చూడండి, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరీ సింపుల్. 9 is divisible by 3. 9ని 3తోని డివైడ్ చేస్తే 3 3s 9 రిమైండర్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డివిజిబిలిటీ పర్ఫెక్ట్ వస్తుంది అని అంటే ద రిమైండర్ ఇట్ మస్ట్ బి 0 ఉండాలి. రిమెంబర్ దట్ పాయింట్. ఇలా అయింది కాబట్టి నేనేమంటాను 3 డివైడ్స్ 9 అండ్ దీన్ని ఏమంటాను 3 డివైడ్స్ 9 ఆర్ 9 ఇస్ డివిజిబుల్ బై 3. ఓకే, ఒకవేళ నాట్ డివిజిబుల్ అయితే ఎలా రాస్తాను కూడా చెప్తాను. చూడండి, ఇది 3 డివైడ్స్ 5. ఇజ్ ఇట్ పాసిబుల్? క్వశ్చన్ మార్క్. ఎందుకని 3 అనేది 5ని డివైడ్ చేస్తుందా? 3 1s 3, రిమైండర్ ఇస్ 2. దెన్ అగైన్ 3ని మళ్ళీ డివైడ్ చేస్తా, 2 1s 2, రిమైండర్ ఇస్ 1. దెన్ అగైన్ ఇది తీసుకుంటే చూడండి, డైరెక్ట్ అంటే డివిజన్ లాంగ్ డివిజన్ కాదు, మనకి డైరెక్ట్ రావాలి. చూడండి, డైరెక్ట్ వస్తుందా ఇక్కడ? 3 1s డైరెక్ట్ డివైడ్ అవుతుందా? 3 2s తీసుకుంటే 6, 3 1s 3, రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 3 డస్ నాట్ డివైడ్స్ 5. డస్ నాట్ డివైడ్స్ అంటే దాన్ని కట్ చేస్తాము. మరి ఇది చెక్ చేద్దాం, 5 డివైడ్స్ 9 అంటున్నాను అంటే 9 ఇస్ డివిజిబుల్ బై 5 ఆర్ 5 డివైడ్స్ ఆర్ 5 డివైడ్స్ 9 అంటాం, అవునా? అంటే 9ని 5తో చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. 5 ఇది 10 నానా, 5 కాదు 10. ఓకే, 5 2s 10. Here I got remainder is 0. Then you say that 5 divides 10 or 10 ఈజ్ డివిజిబుల్ బై 5 అంటాము. అర్థమైంది కదా? ఈ విధంగా మీకు ఫస్ట్ ఇది వచ్చి ఉండాలి, డివిజిబిలిటీ ప్రతి దాంట్లో యూజ్ చేస్తాము. దీని తర్వాత ఏంటి అంటే రిలేటివ్లీ ప్రైమ్. మరి రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటిదండి? క్లియర్గా వినండి. రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి, వాటిని రిలేటివ్లీ ప్రైమ్ అని ఎప్పుడు అంటాను అంటే ద జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ దోస్ ఇంటీజర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అయితే యూ కెన్ సే దట్ దోస్ 2 ఇంటీజర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అంటాము, అవునా? ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే వాటి జీసీడీ అనేది 1 వస్తే మనం వాటిని ఏమంటాము, రిలేటివ్లీ ప్రైమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి, దీనికి రిలేటివ్లీ ప్రైమ్కి జస్ట్ సెకండ్. 5 7, అవునా? 5 7 తీసుకుంటా చూడండి. 5కి 7కి జీసీడీ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్
5కి 7కి జీసీడీ కనుక్కుంటే ఎంత వస్తుంది అంటే ఏం అర్థమవుతుంది మీకు ఇక్కడ 5 7కి జీసీడీ అంటే నేను 7ని 5 తోని డివైడ్ చేస్తాను 5 1s are 5 what is the remainder here remainder is 2 then again మళ్ళీ ఈ 5ని 2 తో డివైడ్ చేస్తే 2 2s are 4 రిమైండర్ ఎంత వచ్చింది 1 మళ్ళీ ఈ 2ని ఈ 1 తో డివైడ్ చేస్తే 1 2s are 2 అంటే ఎంత వచ్చింది నాకు రిమైండర్ 0 రిమైండర్కి 0 రావడానికి ముందు ఏదైతే డివైజర్ ఉందో దట్ ఈస్ కాల్డ్ అంటే జీసీడీ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అంటే ఏమని రాస్తాం 1 అంటాం ఈ డివైజర్ని రాస్తాము దీన్ని మీకు తెలుసు కదా మామూలుగా ఇప్పుడు ఇది తీసుకున్నారు ఇలా తీసుకుంటే ఇక్కడ వచ్చేటిది ఏంటిది డివైజర్ ఇక్కడ వచ్చేది ఏంటిది డివిడెంట్ ఇక్కడ వచ్చేది ఏంటిది కోషంట్ అండ్ కింద వచ్చేది రిమైండర్ అవునా అంటే ఎక్కడైతే మీకు రిమైండర్ 0 వచ్చిందో దాని ముందున్నటువంటి డివైజర్ని విచ్ ఇస్ ఈక్వల్ టు అని రాయండి ఎంత వచ్చింది నాకు దాని ముందు డివైజర్ 1 వచ్చింది అంటే 5 7 యొక్క జీసీడీ అనేది నాకు 1 వచ్చింది అంటే 5 7 బోత్ ఆర్ ద రిలేటివ్లీ ప్రైమ్ అని చెప్తాను ఓకే అర్థమైంది కదా దానికి బేస్ చేసుకొనే మనం ఇక్కడ మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటో చెప్తాను చూడండి మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటి అని అంటే చూడండి అమ్మా if consider any integers up to n a1 a2 so on an are the integers అనుకోని వాటిని మ్యూచువల్లీ ప్రైమ్ అని ఎప్పుడు అంటామంటే జీసీడీ ఆఫ్ ఆల్ a1 a2 an is equal to 1 వస్తే అంటే దీస్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ pair wise relatively prime if for each pair of integers ఎలా రాయగలగాలి ప్రతి పేర్ ఆఫ్ ఇంటీజర్ a1 a2 a2 a3 a4 a5 తీసుకుంటే మనకి జీసీడీ అనేది 1 వస్తే వాటిని మనం ఏమంటాము మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్ అంటాము అవునా పేర్ వైజ్ రిలేటివ్లీ ప్రైమ్ అని కూడా అంటాము ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం ఇక్కడ నేను 5 7 తీసుకొని చేశాను ఆల్రెడీ డన్ అండ్ కన్సిడర్ వన్ మోర్ అదేంటి అని అంటే 42 70 165 జీసీడీ ఆఫ్ 42 70 అండ్ 165 ఇలా రాసినప్పుడు ఎలా కనుక్కోవాలి నేను ముందు క్లాస్లో చెప్పాను జీసీడీ ఫస్ట్ ఈ రెండిటికి జీసీడీ కనుక్కొని వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ తీసుకొని తర్వాత ఆ రెండిటికి ఫైండ్ అవుట్ చేయాలి రైట్ అంటే 42 70 జీసీడీ ఆఫ్ 42 70 కనుక్కుంటాను అంటే 70ని నేను 42తో డివైడ్ చేస్తే 42 1s are 42 ఓకే 10 అంటే ఇక్కడ 8 వస్తుంది 6లో నుంచి 4 పోతే 28 ఓకే 42 2 తీసుకుంటే రాదు కదండి 28 1s are 28 30 42 అంటే 14 ఉంటుంది ఇక్కడ రిమైండర్ మళ్ళీ 28ని డివైడ్ చేయండి 14 2s are 28 రిమైండర్ 0 వచ్చింది అంటే ఏవైతే 2 వాల్యూస్ తీసుకుంటారో వాటి రిమైండర్ 0 వచ్చేదానికి ముందున్నటువంటి డివైజర్ నాకు జీసీడీ అవునా అంటే 42 70కి ఎంత వచ్చింది జీసీడీ 14 వచ్చింది అవునా ఇప్పుడు ఈ 14ని ఏం చేస్తానంటే నేను చూడండి ఇప్పుడు ఈ 14ని ఎలా రాయాలి నేను జీసీడీ ఆఫ్ ఈ రెండిటి వాల్యూ ఎంత 14 జీసీడీ ఇది 165 ఇప్పుడు ఈ రెండింటిని అనుకుంటాను ఓకే అంటే 165ని 14తో డివిజన్ చేద్దాం లాంగ్ డివిజన్ 14 ఏ టేబుల్లో వెళ్తుంది ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చిందండి 14 11s are 154 అవునా తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది దెన్ అగైన్ 14 11 1s are 11 తీసుకుంటే 3 ఉంటుంది 11 మళ్ళీ 11ని 3తో చేస్తే 3 3s are 9 9 తీసేస్తే ఎంత ఉంటుంది 10 11 2 ఉంటుంది
2 1 2 ఎంత వస్తుంది? 1 వస్తుంది. దీన్ని మళ్ళీ చేస్తే 1 2 2. ఓకే. ఇప్పుడు బాగా చూడండి. జీసీడీ అనేది ఇక్కడ ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో నాకు, ఆ రిమైండర్‌కి ముందున్నటువంటి డివైజర్ ఈస్ కాల్డ్ ద జీసీడీ ఆఫ్ దోస్ వాల్యూస్. అంటే ఎంత వచ్చింది నాకు? 1 వచ్చింది. బట్ ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి. ఇందాక లాంగ్ డివిజన్‌లో ఇక్కడ 14 వచ్చింది. ఈ రెండిటికి చేసినప్పుడు రైట్? అంటే జీసీడీ అనేది పేర్ వైజ్ అని ఎప్పుడు చెప్తాం మనము? ఆల్ ఈ మొత్తం పేర్ వైజ్ అంటే మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏది చేసినా నాకు ఇక్కడ 1 రావాలి. బట్ ఫస్ట్‌ది 1 రాలేదు. 14 వచ్చింది. అండ్ ఇదెంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే. ఇప్పుడు మీకు అంటే ఫైనల్‌గా అయితే 1 అంటే ఫైనల్‌గా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఇండివిజువల్‌గా చూస్తే దిస్ ఈజ్ నాట్ పేర్ వైడ్ మ్యూచువల్లీ నాట్ ప్రైమ్. బట్ ఇండివిజువల్‌గా చూస్తే ద టోటల్ రిజల్ట్ ఈజ్ 1 కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ రిలేటివ్లీ ప్రైమ్ మాత్రమే అవుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు నేను మ్యూచువల్లీ రిలేటివ్లీ ప్రైమ్‌కి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు నాకు అది కమెంట్ సెషన్‌లో కంపల్సరీ కమెంట్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చిందో అప్పుడే మీరు చేశారు అని అనుకుంటాను. ఓకే. అదేంటంటే జీసీడీ ఆఫ్ 6 10 17 6 10 17. ఓకేమ్మా. నాకు ఇది ఎంత వస్తుందో మీరు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్స్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.